బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. విక్రమార్కుడు భోజుడు కథలు చెప్పుకుంటా ఉన్నాము. మరి 8వ కథలో 2వ భాగంలో ఉన్నామండి. 8వ మెట్టు చెప్పిన కథలో 2వ భాగం. వింధ్యాటవిలో ఉండిపోయాడు విక్రమార్కుడు. అయితే ఏమైంది, భట్టి ఆస్థానానికి వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోతే నువ్వు అప్పుడే ఎందుకు వచ్చావు, రాజుగారు ఏరి ఇవి ప్రశ్నలు వచ్చినాయి. వస్తే ఇతను ఏం చెప్పాడు, ఏదో పని మీద వచ్చాము, ఈ పని ముగిసింది, ఇంకా సమయం ఉంది కాబట్టి రాజుగారు వింధ్యాటవిలో ఉండిపోయారు, వస్తారు, ఈ నెలన్నరే సమయం ఉంది, ఈ నెలన్నర అడవిలో గడిపి వచ్చేస్తారు అనేసరికల్లా ఈ రాజుగారి ఆస్థానంలో ఒక కంసాలి ఉన్నాడు. కంసాలంటే అదే ఏమంటారు, గోల్డ్ స్మిత్. అతనికి కొన్ని ఇవ్వచ్చు, ఇంద్రజాలము అలాంటి విద్యలు వచ్చు. ఈ రాజుగారికి సరదా ఇంద్రజాలం అంటే విక్రమార్కుడికి. మనం ఇంతకుముందు కథలో కూడా చెప్పుకున్నాం ఇంద్రజాలం మీద ఆసక్తి. వాడి దగ్గర ఆ కంసాలికి వచ్చినటువంటి చిన్న చిన్న ఇంద్రజాల విద్యలు నేర్చుకున్నారు విక్రమార్కుడు. పట్టి నేర్చుకున్నప్పుడు తను ఆడికి కూడా ఇప్పుడు ఒక విద్య నేర్చుకున్నాం, మనం కూడా ఒక విద్య నేర్పాలని అతనికి పరకాయ ప్రవేశ విద్య నేర్పించారు. ఓహో. వాడికి నేర్పించి వీళ్ళిద్దరూ ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. విక్రమార్కుడితో విజయుడు ఫ్రెండ్లీగా ఉండేవాడు. భట్టి అనేవాడు ఎక్కడ వాడిని అక్కడే ఉంచాలి, వీడిని రోజు మీ దగ్గరికి కబుర్లకి కూర్చునేలాగా చెయ్యొద్దు అని భట్టి చెప్పినా విక్రమార్కుడు వినేవాడు కాదు. ఆయనకి ఆ కుర్రాడితో మాట్లాడితే సరదాగా ఉండేది, ఏవో చిన్న పొన్న మ్యాజిక్లు చేస్తూ గడిపేవారు. అయితే ఈ విజయుడికి ఎప్పుడైతే రాజు ఒక్కడే వింధ్యాటవిలో ఉన్నాడు అని తెలిసిందో నిశ్శబ్దంగా ఊరు వదిలిపెట్టి వింధ్యాటవికి వెళ్ళిపోయాడు. ఓహో. వెళ్ళిపోయి ఇక రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడైతే ఆయన ఒంటరిగా ఉన్నాడు వింధ్యాటవిలో, మామూలుగా ఈయన విక్రమార్కుడు 6 నెలలు వేరే చోటకి వెళ్ళినప్పుడు ఆయన ప్రపంచంలోనే ఉండేవాడు, జనాల మధ్యలో. ఒంటిగా ఉన్న దాఖలాలు ఒక రవ తక్కువే. ఏదో జపం చేసుకుని ఆయన మెడిటేషన్ చేసుకుని కత్తి యుద్ధం ప్రాక్టీస్ చేసి అవి చేసుకుంటున్నాడు అడవిలో. తోడొకడు కదా భట్టి వెళ్ళిపోయాడు. విజయుడు వచ్చేసరికల్లా ఇద్దరు మంచి సరదా పడ్డాడు. మరి ఆ చెట్లు ఈ చెట్లు ఆల్రెడీ ఆయన అన్ని చెట్లు గిట్లు చూసేసుకున్నాడు. ఆ చెట్ల నుంచి కాయలు అవి కోసారు ఇద్దరు కలిసి. ఆ కాయలు అవి ఇవి తిన్నారు. ఒక చెట్టు కింద కూర్చున్నారు కబుర్లాడుకుంటూ. కూర్చుంటే ఆ చెట్టుకు పైన ఒక పెద్ద పక్కకి ఒక పెద్ద మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు మీద ఒక చిలకల జంట ఉంది. ఈ చిలకల జంటలో మొగ చిలక కాస్త చచ్చి పైనుంచి పడిపోయింది. అదేమైంది, చెరువు దగ్గర ఏవో తిని విషఫలం ఏదో పొరపాటునే తినేసింది. చెట్టు ఎక్కాక దానికి ఊపిరి అందక చచ్చిపడి ఆ ఆడచిలక పిచ్చెత్తినట్టు కొయ్యం ముర్రమని ఏడుస్తుంది. ఈ విక్రమార్కుడు దాన్ని చూసేసరికి అనిపించింది, అయ్యో అయ్యో పాపం ఆడచిలక ఏడుస్తోంది. ఈ మొగ చిలకలోకి వెళ్ళిపోయి దాన్ని అలరించాలని అనిపించింది ఆయనకి. ఓహో. ఏం చేశాడు, ఈ విజయుడి ఒళ్ళో తల పెట్టుకుని పడుకున్నాడు ఆయన కబుర్లు చెప్తూ. ఠక్కిన పరకాయ ప్రవేశ విద్యతోటి శరీరాన్ని విడిచిపెట్టి ఆ చిలక శరీరంలో మొగ చిలక శరీరంలోకి ప్రవేశించాడు. అది మంచి గైరుగా బలంగా ఉన్న చిలుక. ఎప్పుడైతే ఈ మొగ చిలుక ప్రవేశించిందో పైకి లేచింది, ప్రాణాలతో లేచేసరికల్లా ఆడచిలక రెక్కలు కొట్టుకుంటూ హర్షాతిరేకంతో అరుస్తూ ఆ మొగ చిలకని కావలించుకుంటూ దాని చుట్టూతో తిరుగుతోంది. ఇక్కడ చెట్టు కింద కూర్చున్న విజయుడు చచ్చిపడిపోయిన చిలక బతికిందేమిటా అని ఆశ్చర్యంగా చూస్తుంటే ఒళ్ళో తల పెట్టుకుని పడుకుని ఉన్న రాజుగారిలో కదలికలు కనపడలా వాడికి. అప్పుడు తట్టింది, ఓహో విక్రమార్కుడే శరీరాన్ని విడిచిపెట్టి పరకాయ ప్రవేశంతో ఆ చిలకలోకి వెళ్ళాడు. గ్రహించంగానే వాడు బుర్ర పాదరసంలాగా పనిచేసింది. దొరికింది అవకాశం. విక్రమార్కుడి శరీరంలోకి మనం గనక ప్రవేశించామా ఇక మన పంట పండిందే ఊరి అని చెప్పి ఆ రాజుగారు నేర్పించిన పరకాయ ప్రవేశ విద్యతోటే విక్రమార్కుడి శరీరంలోకి ప్రవేశించి విక్రమార్కుడిగా లేచి నిలబడి చిలకలు 2 గిరికీలు కొట్టుకుంటూ ఆకాశంలో తిరుగుతున్నాయి. చిలక రూపంలో ఉన్న విక్రమార్కుడు ఇక్కడ ఏం జరుగుతోందో చూడాలి. ఆయన నమ్మిన బంటు విజయుడు, ఆయనకు తెలియదు, స్నేహితుడు, ఎన్ని రోజులుగానో కబుర్లు చెప్పుకున్నావు, తన రాజ్యంలో వాడు ఆశ్రితుడు, తన ప్రజల్లో ఒకడు. వాడిని ఎందుకు, వాడి మీద అపనమ్మకం ఎందుకు ఉంటుంది ఆయనకి? వెనక్కి తిరిగి చూడలా. ఆ 2వ ఆడచిలకతో కలిసి ఆకాశంలో గిరికీలు కొట్టడానికి వెళ్ళిపోయాడు. వీడేం చేశాడు, చుట్టుపక్కల ఉన్న చితుకులన్నీ పోగేసి తన శరీరాన్ని కాల్చేశాడు. శరీరం లేదు ఇంకా. విక్రమార్కుడు వెనక్కి వచ్చి జరిగిన మోసం గ్రహించి వీడి శరీరంలోకి వచ్చి ఆ తర్వాత ఏమిటో చేయొచ్చు, అది చేసే అవకాశం లేకుండా చేసేసాడు. శరీరాన్ని మూలగా కప్పెట్టి కాల్చేసాడు. దహనం చేసేసి విక్రమార్కుడిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
ఇంకా సమయం ఉంది. లెక్క ప్రకారం ఏమిటి, నెల 15 రోజుల సమయం ఉండగా భట్టి వెళ్ళిపోయాడు. 14 రోజులు గడిచాక విజయుడు వచ్చాడు. ఇంకా నెల ఉంది. అస్సలు ఎప్పుడూ అదను తప్పి విక్రమార్కుడు ఊళ్ళో అడుగుపెట్టడం అన్నదే జరగల ఇన్ని సంవత్సరాల్లో. ఊళ్ళోకి వచ్చి ఆ కాళికాలయంలోకి ప్రవేశించి అక్కడున్న వాళ్ళకి నేను వచ్చాను, భట్టిని రమ్మని కబురు చేశాడు. సమయం ఉంది కదా, ఎందుకు వచ్చాడు? ఈయన ఎందుకు వచ్చాడు? అక్కడి నుంచి కబురు తీసుకొచ్చిన వాడిని అడిగాడు, ప్రభు ఎలా ఉన్నారు అంటే, ఏదో కొంచెం అలసిపోయినట్టున్నారండి, కూర్చోటం అది ఆయన రోజువారీ ఎప్పుడు మనం చూసేలాంటిది కనపడలేదు. పైగా కాళికాలయంలో మండపం ఒకటి ఉంటుంది. ఆయన రాగానే ముందు సాష్టాంగం చేస్తాడు, లోపలికి వెళ్ళి నమస్కారం చేసుకొచ్చాక మండపంలో శీర్షాసనం వేస్తాడు. శీర్షాసనం అంటే తల కిందకి పెట్టి కాళ్ళు పైకి ఉంటాయి. పద్మాసనంలో కూర్చుని తల కిందకి పెట్టి పద్మాసనం పైన ఉంటుంది, కాళ్ళు కింద తల కింద ఉంటుంది. ఆయన అమ్మవారిని జపించుకునే విధానం అది. కానీ ఇక్కడ అలా లేదు. ఈయన అట్లా చేయలా, ఇప్పుడు అట్లా చేయలా, బాస్పెట్లు వేసుకుని కూర్చున్నాడు. వీడేమనుకున్నాడు, ఆ వింధ్యాటవిలో పడి ప్రభువు అలసిపోయాడు, అందుకని శీర్షాసనం వేయలేదనుకున్నాడు. విక్రమార్కుడికి అలసటం ఏమిటి, ఏం అలసట ఉండదు ఆయనకి, అసలు ఆయన రకం కాదు అది. భట్టికి డౌట్ వచ్చేసింది. నెల ముందు వచ్చేసాడు, అలవాటుకి విభిన్నంగా ప్రవర్తిస్తున్నాడు. 6 నెలల తర్వాత కాళికని దర్శించుకుంటే విక్రమార్కుడు ఆమెను పరిపరి విధాలుగా ప్రార్థిస్తాడు. 6 నెలలు నిన్ను మిస్ అయ్యానని ఆమె ముందు నుంచి కదిలి యువతలకి రాడు. మొదట వచ్చాడంటే శీర్షాసనం వేయాల్సిందే. హాస్పిటల్ వేసుకుని కూర్చోవటం ఏమిటి? ఈయనకి డౌట్ వచ్చింది. బాగా ఆలోచిస్తే ఏమనిపించింది, అవును నేను వచ్చిన తర్వాత మొదటి రోజు విజయుని చూశాను, మళ్ళీ కనపడలేదు, వీడు ఏమయ్యాడు? బట్టి తెలివిగా ఆలోచించాడు. చాలా తెలివి అతనికి. అక్కడి నుంచి కొంతమందిని పిలిచి, అరే మనకు ఆస్థానంలో రోజు గోల్డ్ స్మిత్ వస్తాడు కదా, ప్రతిరోజు రాణిగారులకి ఆభరణాలకి మెరుగు పెట్టడము, శీలలు సరి చేయటము, అలాంటి పనులు ఉంటాయి ఇక్కడ. అక్కడి నుంచి బంగారు పూతలు పూసినవి, బంగారు రేకులు వేసినవి బోల్డన్ ఉంటాయి. ఆ పనులన్నీ రోజువారీ రిపేర్లు అతనివి. విజయుడు ఎక్కడికి వెళ్ళాడో కనుక్కోండి అని ఈయన చకచక అక్కడికి వెళ్ళిపోయాడు. కాళికాలయానికి మంది మార్బలంతో రథం వేసుకుని వెళ్ళాడు. మామూలు రెక్క అదనమాట. రాగానే ఆయన కాళికాలయానికి వస్తాడు. ఈయన రథంతో వెళ్ళి రాజుగారిని ఎదుర్కొని రథం ఎక్కించి తెచ్చుకుంటారు. 6 నెలల తర్వాత కథ వచ్చేది. ప్రజలు కూడా సిద్ధంగా ఉంటారు. ఈ గుళ్ళోకి అడుగు పెట్టంగానే ఇతనికి తెలిసిపోయింది, ఇతను కాదు అని. ఈయన కనపడుతున్నవాడు విక్రమార్కుడు కాదు, కళదప్పింది మొహము. వెంటనే ఏం చేశాడు, ఈయన్ని రథం ఎక్కించుకుని ఆయన్ని తన ఆస్థానంలో దింపి చెక్మని రాజా అంతఃపురానికి వెళ్ళిపోయాడు. అంతఃపురానికి వెళ్ళి, రాజుగారు ఏదో మనస్తాపంలో ఉన్నారు, నెల రోజుల పాటు లేదా 6 నెలల పాటు అయినా సరే మీరెవ్వరూ అంతఃపురంలో ఉన్న రాణుల్లో ఒక్కళ్ళు కూడా విక్రమార్కుడి కంట పడకూడదు. మంగళగౌరి వ్రతం చేస్తున్నామని, వ్రత దీక్షలో రాజుగారిని అంతఃపురంలోకి రానివ్వము, మేము రాజుగారి గదుల్లోకి రాము అని ఇప్పుడు వార్త వెళ్ళిపోవాలి. ఆయన అక్కడే ఉండాలి, మీకు మీ దగ్గరికి రాకూడదు అని చెప్పేశాడు అందరికీ, రాణులకి సమావేశం చేసి. వెంటనే వాళ్ళందరూ వాళ్ళ చెలికత్తల్ని పంపించేశారు. గౌరీ పూజ చేసుకుంటున్నాం మేమంతా మూకమ్మడిగా, కాబట్టి పురుషుల మొహం చూడకూడదు, మీరు మా ఇంటికి రావద్దు, మా గదులకి రావద్దు, మేము మీ గదికి రాము, మీ దారిని మీరు ఉండండి. మరి ఇప్పుడు విక్రమార్కుడు అమ్మవారిని గౌరవించేవాడు. రాణులు గౌరీ పూజ చేసుకుంటుంటే అయినా సరే నేను వస్తాను 6 నెలలు అయిందని అండ కదా. సరే, ఇక రాణులకి సేఫ్టీయే. ఇక అబ్జర్వ్ చేయటం మొదలు పెడితే ఈయన విక్రమార్కుడి అంతఃపురంలో భోగాంగనలు బోళ్ళంతమంది ఉంటారు ఆయన సేవకి. అంతకుముందు ఎప్పుడు ఆయన భోగాంగనలతో గడిపిన దాఖలాలు పెద్దగా లేవు, కానీ వీడు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాడు హాయిగా. ఓకే, చక్కగా స్నానాలు చేయించుకుంటూ, సభకి పెద్దగా రాకుండా నువ్వే నడపమని భట్టికి చెప్పేస్తూ, తీర్పులు గీర్పులు అన్నీ భట్టితోటే చెప్పించుకుంటూ కాలక్షేపం చేయటం మొదలెట్టాడు. ఇతనికి తెలిసిపోయింది భట్టికి. ఇప్పుడు ఈ విక్రమార్కుడు ఎక్కడున్నాడు, ఎట్లా కనుక్కోవటం. కొంతమంది వేగుల్ని పంపించాడు. ఎక్కడైనా ప్రత్యేకమైన వ్యక్తి రాజును గుర్తుపట్టే పరిస్థితి ఉన్నా, ఏదైనా ప్రత్యేకమైన స్వరూపంలో కూడా మన విక్రమార్కుడు, ఆయన స్టైల్ వేరే, అదేలే, గుర్తుపట్టగలిగే వేగుల వాళ్ళందరినీ ఊళ్ళ మీదకి పంపాడు. వింధ్యాటవి చుట్టుపక్కల ఊళ్ళల్లో ఎక్కడైనా ప్రత్యేకమైన విశేషం ఉంటే అది కనిపెట్టండి, అంచెల మీద సమాధానం రావాలని. తను కూడా ఏం చేశాడు, మంత్రులు 5-6 ఉన్నారు వాళ్ళకి. మంత్రులకి, రాజును మాత్రం సభలోకి రానివ్వద్దు, 6 గదులు దాటకుండా చూడండి, నేను వస్తానని చెప్పి ఈయన కూడా బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మొగ చిలక వేషంలోకి స్వరూపంలోకి వెళ్ళిన విక్రమార్కుడు ఆ చిలకని బాగా అలరించి ఆ పూటంతా తిప్పి వెనక్కి తిరిగి వస్తే
చెట్టు కింద విజయుడు లేడు, తను లేడు. ఉమ్. తను వెళ్ళడానికి దారే లేదు. ఈ చిలక శరీరంలో ఉండిపోయాడు. ఆ ఆడచిలకతోటి ఉన్నాడు. కాకపోతే ఇతను ప్రత్యేకమైన వాడు అవటంతో ఆ చుట్టుపక్కల చెట్ల మీద ఉన్న చిలకలన్నీ ఇతన్ని రాజుగా ఒప్పుకున్నాయి. విక్రమార్కుడు చిలక రూపం ఉందిగా, ఉమ్. హాయిగా ఉంది. అయితే ఏమైంది, ఒకనాడు ఒక బోయవాడు ఆ ప్రాంతానికి వచ్చాడు. పెద్ద వల వేసి బోళ్ళన్ని నూకలు పోసి వెళ్ళాడు. ఈ నూకలు చిలకలకి కొత్త, అవి అడవిలో ఉన్నాయి. విక్రమార్కుడికి తెలుసు, ఊరిలో నుంచి వచ్చినవి అవి. వీళ్ళకి చెప్పాడు చిలకలన్నిటికీ, మీరు మనం దీని మీదకి ఆశపడద్దు, కొత్త గింజ అని ఆశపడద్దు అంటే అవి వినలా. మొత్తం అవి 1000 చిలకలట. ఓహో 1000 వెళ్ళిపోయి ఆ వాళ్ళ మీద వాళ్ళనే. ఈయన పైన ఉన్నాడు కానీ వాళ్ళందరూ వెళ్తుంటే వాళ్ళతో పాటు కొన్ని రెక్కలు పుచ్చుకొని లాగి రారా అంటే కిందకెళ్ళి మొత్తం వాళ్ళలో ఇరుక్కున్నారు. అతను ముందే చెప్పాడు కొత్త గింజలకు ఆశపడద్దంటే వినలా. చిలకలన్నీ ఏడ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే సరే ఒక పని చేద్దాం, మీరందరూ ఇలాగే ఉండండి. ఈ వేటగాడు వచ్చేసరికి చచ్చిపడినట్టుగా నటిద్దాం, అందరం చచ్చిపోయినట్టే. ఉమ్. వాడు ఏం చేస్తాడు, చిలకల్ని కొట్టి చంపక్కర్లేకుండా రెడీగా చచ్చిపోయినాయి కాబట్టి ఒక్కో చిలకని ఎత్తి బుట్టలో వేసుకుంటాడు. బుట్టో సంచో తెస్తాడు, లెక్క పెడతాడు. 1000 అని అనంగానే పరిగెత్తండి, ఎగిరిపోదాం అనేసరికల్లా శబ్దం చేస్తాను నేను శబ్దం చేస్తాను అంటే ఇవన్నీ మాకు అంకెలు తెలియవన్నాయి చిలకలు. నాకు తెలుసు నేను శబ్దం చేస్తా, శబ్దం చేయంగానే ఎగిరిపోండి అన్నాడు. ఈ చిలకలన్నీ కింద పడి ఉన్నాయి. వేటగాడు వచ్చి చూసుకున్నాడు. ఒక్కో చిలకని లెక్క పెట్ట మొదలెట్టే. హాయ్ కదా, ఈ చిలకల్ని కొట్టి చంపే పని లేదు, అదే చచ్చిపోయిన వాటిని సులువుగా అమ్మేసుకోవచ్చు. వాడు బుట్టలో వేస్తూ ఉంటే ఏమైంది, ఆఖరి 999 చిలకని వాడు లెక్క పెట్టాక వాడికి బొడ్డున ఒక కత్తి దోపుకున్నాడు. ఆ కత్తి టక్కిన నేల మీద పడింది. ఓ శబ్దమైంది. శబ్దం అవ్వగానే బుట్టలో ఉన్న చిలకలు అనుకుని తమరాజే శబ్దం చేశాడు అనుకుని చిలకలన్నీ ఎగిరిపోయినాయి. 1000 చిలకగా ఉన్నటువంటి విక్రమార్కుడు అక్కడే దొరికిపోయాడు. ఉండిపోయాడు. ఇంకేం చేస్తాడు, చూసుకున్నాడు. ఓరి వీటికి ఎన్ని తెలివి అని ఈ వేటగాడంటాడు. పోనీ ఇది ఒక్క చిలకైనా మిగిలింది, దీన్నైనా మనం అమ్మేసుకుందామని ఆ చిలకని పట్టుకున్నాడు. రెక్కలు విరిచిపోతే విక్రమార్కుడు చిలక రూపంలో ఉన్నవాడు ఏమన్నాడు, విరవద్దు నాకు మాటలు వచ్చు, నువ్వు నన్ను 1000 వరహాలకు అమ్మచ్చు అంటే పక్కపక్క నవ్వాడు. ఒక వరహాకి 2 చిలకలు వస్తాయి, వరహాకి ఒకటి అంటాం. ఎవడైనా 2 వరహాలు వస్తే 3 చిలకలు ఇస్తాం. గట్టిగా బేరమంటే ఒక వరహాకి 2 చిలకలు ఇస్తాం. నువ్వు 1000 వరహాలు ఎటా వస్తాయంటే నా సంగతి నీకు తెలీదు, నువ్వు అంగడికి తీసుకెళ్ళి పెట్టు, ఆ ఏర్పాటు నేను చేసుకుంటాను అంటే వేటగాడికి ఆశ వచ్చింది. 1000 చిలకలు చూసి 1000 వరహాలు వస్తాయని సంతోషించాను. ఇప్పుడు 1000 వరహాలు వచ్చే మార్గం చిలక చూపిస్తోంది అని చెప్పి చిలకని తీసుకుపోయాడు ఊళ్ళోకి. తీసుకెళ్ళి ఒక అంగట్లో పెట్టాడు. అంగడి దగ్గర పెడితే అది వచ్చిన కనపడ వాళ్ళందరినీ రండి నన్ను కొనండి, నేను మీకు మంచి అవకాశం ఇస్తాను, వ్యాపారంలో పెరగాలనుకుంటారా అని ఇలా మాట్లాడడం మొదలెట్టింది. అందరూ ముచ్చటపడ్డారు. 1000 వరహాలంటే వెనక్కి తీస్తున్నారు. అయితే ఏమైంది, అక్కడ ఒక శెట్టి గారు ఉన్నారు, చాలా పెద్ద దుకాణం. వాళ్ళకి ఒక అబ్బాయి, వాడి పేరు సోమసుందరం. ఆ సోమసుందరానికి కొత్తగా ఒక కొట్టు పెట్టి వ్యాపారం చేయించాలని చూస్తున్నాడు తండ్రి. ఆ సోమసుందరుడు ఈ చిలకని చూశాడు. సరికి సంతోషం వచ్చింది వాడికి. మరి 1000 వరహాలంటే ఎక్కువ అంటే ఈ చిలకంది, 1000 ఏమిటి, నీ వ్యాపారాన్ని వృద్ధి చేసే పూచి నాది, నువ్వు కొట్లో కూడా కూర్చోక్కర్లా, నీ బేరం కూడా నేనే చేస్తా, నన్ను తీసుకెళ్ళు, నీకు లాభం చూపిస్తానంది. ఆ మాటలకి లోబడ్డాడు. 1000 వరహాల వాడికి లెక్కే కాదు. ఆటవికుడికి పోయేవాడికి 1000 ఇచ్చి చిలకని తీసుకుపోయి ఈ బంగారంతో చేసి మాణిక్యాలు పొదిగిన బంగారు పంజరంలో చిలకని పెట్టుకున్నాడు. చిలకొంది లోపల. అది చిలక వాకిట్లోకి వచ్చిన ప్రతి వాళ్ళని రండి మంచినీళ్ళు తాగుతారా అంటుంది. ఈ చింతపండు బాగుండదు, అది తీసుకోండి, చింతపండు ఇంతే తీసుకుంటే ఎట్లా, ఇంకా కొంచెం తీసుకో, ఇలా మాట్లాడి ఇక వచ్చిన వాడు వచ్చాడంటే వాడు బేరం దక్కకుండా పోవడానికి వీల్లేదు, వాడు కొనాల్సింది. అంత బాగా చేసేది. చేయగా బాగా వ్యాపారం వృద్ధి అయింది. సోమసుందరానికి ఎంతో మేలు జరిగింది. అయితే ఏమైంది, ఒకనాడు సోమసుందరం భోజనం చేయటానికి వెళ్ళాడు. చిలకే బేరం చూస్తోంది పంజరంలో కూర్చుని. ఒక బ్రాహ్మణ ఆయన వచ్చాడు, ఏడుస్తున్నాడు వాకిట్లో కూర్చుని. ఏడుస్తుంటే ఈ చిలక కేకేసింది, ఎందుకు ఏడుస్తున్నావు, నీకేం కావాలి చెప్పు, ఎందుకు ఏడుస్తావు, నేను సహాయం చేస్తానంటే నువ్వేం చేయగలవు సహాయము, ఈ సోమసుందరం వల్లే నాకు ఈ సమస్య వచ్చింది, నేనేం చేయను అని ఏడ్చాడు. ఏం జరిగిందంటే ఆ ఊళ్ళో రూపమతి అని ఒక సౌందర్యవతి అయిన వేశ్యకన్యకు ఉంది. దానికి 3 స్నేహితులు ఉన్నారు. రాజుగారి అబ్బాయి, మంత్రి గారి అబ్బాయి, 3వ వాడు సోమసుందరం. 3. అయితే అది చెప్తుందిట,
వీళ్ళు ముగ్గురే నా కల్లోకి రావాలి, 4వ వాడు ఎవడైనా వస్తే వాడు నాకు 1000 వరహాలు ఇవ్వాలంటుంది. అదేమిటో రుబాబు. ఎందుకంటే రాజు కొడుకు, మంత్రి కొడుకు, శెట్టిగారు, బాగా డబ్బులున్న శెట్టిగారి కొడుకు, దాని స్నేహితులు అవ్వటం వల్ల దాని రుబాబు అట్లా ఉందన్నమాట. ఇప్పుడు దాని కల్లోకి నేను వచ్చాంట, పొద్దున్నే మా వాకిట్లోకి వచ్చి నిలబడింది. నువ్వు నా కల్లోకి వచ్చావు, నా అనుమతి లేకుండా నా కల్లో ఎందుకు కనపడ్డావు, 1000 వరహాలు ఇవ్వమంటోంది, నా వల్ల ఎక్కడ అవుతుందో నేను లబోదిబోమని ఏడ్చేసరికల్లా చిలకంది, నువ్వు కంగారు పడకు, నువ్వు పోయి రూపమతిని తీసుకురా, దానికి 1000 వరహాలు ఇచ్చే పూచి నాది. సరే పోయి ఆ బ్రాహ్మడు వెళ్ళి రూపమతిని తీసుకొచ్చేసరికల్లా చిలకని పలకరించి అదిగో ధనం తీసుకోమని. ఈ రూపమతి 1000 వరహాలు ఒక మూటలాగా ఒక చోట పోసుంటే అవి తీసుకోవడానికి లేదు. కాదు 1000 వరహాలకు ఎదురుకుంటే అద్దం ఉంది చూడు, అద్దంలో నుంచి తీసుకో నువ్వు అని చెప్పింది చిలక. చెప్పేసరికల్లా రూపమతి పోట్లాడింది, అట్లా కాదు, నేను 1000 వరహాలు వీడిస్తానంటే, కాదు నువ్వు కల్లో చూసావు కాబట్టి, కల్లో చూసిన దానికి డబ్బులు కావాలంటే అద్దంలో చూసిన డబ్బులు తీసుకోవాలి నువ్వు. బాగుంది అనేసరికల్లా రూపమతి కోపం వచ్చి చుట్టూతా చేరిన జనం అంతా దీనికి శాస్త అయింది, మనుషుల వల్ల కావటం లేదు, దీని పొగరనతనం చిలక బాగా చేసింది అనేసరికల్లా దానికి కోపం వచ్చేసింది. వాళ్ళందరి ముందు తన పరువు పోయిందని ఈ చిలకను ఏమందంటే, నీ గుండు గొరిగించి, అంటే చిలకను అనమాట, చిలకకి నెత్తి మీద కొంచెం బొచ్చుబొచ్చుగా ఉంటుంది కదా, గొరిగించి నీ మాంసం వండుకు తింటే కానీ నాకు శాంతి లేదు, చెప్తాను నీ సంగతి, ఇది నాకు స్నేహితుడు కొట్టే కదా, నీ సంగతి చెప్తానని చెప్పి వెళ్ళిపోయింది. చిలక నీకు దిక్కుంచోటి చెప్పుకో, కావలసింది చేసుకోమని. అయ్యో కానీ సాయంకాలం అయ్యేసరికి సోమసుందరుడు దాని స్నేహితుడుగా ఆ రూపమతి ఇంటికి వెళ్ళాడు. వెళ్ళంగానే దాన్ని ఆవిడని డక్కా మొక్కీలు తినిపించి బయటికి దోహేశారు. నేను లోపలికి రానివ్వద్దండి అని వీడు బతిమలాడాడు. మన స్నేహితులం కదా, నన్ను రానివ్వంటే, కాదు మీ ఇంట్లో ఒక చిలక ఉంది, ఆ చిలకను పట్టుకొచ్చి నాకు ఇస్తే కానీ నిన్ను లోపలికి రానివ్వనని చెప్పింది రూపమతి. వీడు ఆ అమ్మాయి మీద వ్యామోహంతో తన వ్యాపారాన్ని వృద్ధి చేసిన చిలకని బంగారు పంజరంలో ఉన్నదాన్ని తీసుకుపోయి రూపమతికి అప్పచెప్పేసరికల్లా ఇగో ఆ పంజరం చూడగానే రూపమతి అంది, నీ పని అయింది కదా, చూడు నేను ఒక్క పూటలో స్వాధీనం చేసుకున్నా, నేను ఆడవాళ్ళు తలుచుకుంటే చెయ్యలేంది లేదు అని చెప్పి వంటలక్కకి అప్పచెప్పింది. ఈ చిలకని, అది బాగా బలిసింది, చిలకని రెక్కలు పీకి చక్కగా వేయించి నేతితోటి పక్వం చేసి పట్టుకురాను. వంట ఆవిడ చేస్తుంది, పిట్టలు వండుకుంటారు. అవును, ఆవిడేం చేసింది, ఆ పంజరంలోంచి తీసి చిలకని బయటికి తీసరికల్ చిలక గైరుగా ఉంది కదా, అది ఒక్క ఎగురెగిరి ఆ వంట ఆవిడ ముక్కు గీరి నెత్తి మీద తన్నేసి చేతికి అందకుండా పారిపోయి. ఇప్పుడు ఈ రూపమతికి తెలిస్తే చంపేదు. ఈవిడేం చేసింది, అక్కడ ఇక్కడ ఉన్న చిలకలు చూసి, ఇది బాగా గైరుగా ఉంది, విక్రమార్క చిలక పెద్దది, అందుకని 2 చిలకల్ని చంపి మాంసం వండి పెట్టేసింది. అయిపోయింది. ఆ రూపమతి ఏమనుకుంది, ఆ చిలక మాంసమే తింటున్నాను నేను అనుకుని పగ తీరిందని ఊరుకుంది. ఈ చిలక పోయి అక్కడ పెద్ద దేవాలయం ఉంది, ఆ దేవాలయంలో కొంతమందితో కొన్ని చిలకలతో స్నేహం చేసి దేవాలయంలో ఉండటం మొదలుపెట్టింది. ఉంటుంటే రోజు ఈ రూపమతి దేవాలయానికి వెళ్తుంది. ఓ రోజు రూపమతి దేవాలయానికి వెళ్ళడానికి చిలక చూసింది. ప్రతిరోజు వస్తుంది ఏమిటి, దీనికి రాజు కొడుకు, మంత్రి కొడుకు, శెట్టిగారి కొడుకు, 3 స్నేహితులుంటే బోల్డంత డబ్బు దశకం ఉన్నాయి దీనికి. అయినా కూడా ఇది దేవాలయానికి వస్తుంది ఏమిటా అని పోయి ఏం చేసింది, ఆ ప్రతిమ వెనకాల కూర్చుంది చిలక. ఈ దండం పెట్టి, విష్ణుమూర్తి దేవాలయం అనమాట, స్వామి నన్ను బొందితోటి, వాళ్ళెవరో వీళ్ళెవరో 5-6 పేర్లు చెప్పి భక్తుల పేర్లు, వాళ్ళలాగానే బొందితోటే నన్ను వైకుంఠానికి తీసుకెళ్ళి స్వామి, ఇదే నా చిరకాల వాంఛ అని దండం పెట్టుకుంది. ఈ చిలక ఓహో ఇదే నీ సంగతి అనుకుని వెనకాల నుంచి మాట్లాడింది. దాందేముంది, పొద్దుగాని అమ్మాయి నువ్వు అని చెప్పి, రేపే ముహూర్తం, రేపు పొద్దున్నే నువ్వేం చేస్తావు, నీ మొత్తం సమస్తమైన ఆస్తి దానం చేసి బైరాగి గుడ్డలు కట్టుకో, మొహానికి మసి పూసుకో, జుట్టు కత్తిరించుకో, ఎందుకంటే జుట్టు గిట్టు ఉంటే మోక్షం రాదు, జుట్టు గుండు చేసేసుకోవాలి, మంచి బట్టలు కట్టుకోకూడదు, నగా నాణ్యం లేదు, బంగారు ఆఖరి వస్తువుతో సహా దానం చేసేసి, కాషాయ వస్త్రాలు బైరాగి గుడ్డలు అంటే అదే కావి గుడ్డలు కట్టుకుని కనుక దేవాలయానికి వచ్చావంటే నీ కోసం విమానం వస్తుంది, ఎక్కుదుగా డైరెక్ట్ అయినా అంతే అనగానే రూపమతి ఆశ్చర్యపోయింది. ఇన్నాళ్ళ నుంచి గుడికి వస్తా నేను ఎప్పుడు వినలేదే, అంటే భగవంతుడు నన్ను కరుణించాడనమాట. ఇది ఇక్కడి నుంచి వెళ్ళటమేంటి, రాజాస్థానానికి పరిగెత్తుకుంటూ పోయింది. ఓ మహారాజా, నాకు విష్ణుమూర్తి ఆజ్ఞ ఇచ్చాడు, రేపొద్దున ఇవాళ నుంచి మొదలుపెట్టి మొత్తం దానం చేసేస్తాను, మీరు కూడా చుట్టాలు పక్కాలు అందరికీ తెలియజేయండి, అందరూ వస్తే నేను విమానం ఎక్కేదాన్ని అందరూ చూద్దురుగాను. ఓహో అనే సరికల్లా ఇంకేముంది, రాజుగారు మన రాజ్యంలో ఒక విపణి వీధిలో ఉండే అమ్మాయికి, వేశ్యాంగనకి ఇలాంటి అవకాశం ఇచ్చాడుగా భగవంతుడు, ఆ స్వర్గారోహణ అందరికీ చెప్పారు.
మర్నాడు ఏం చేసింది, తెల్లవారేసరికి ఉంగరందు ముక్కుపుడకతో సహా దాన్ని చేసేసుకుంది, జుట్టు తీయించేసుకుంది, గుండు చేసేసుకుంది, కావిగుడ్డలు కట్టుకుని వచ్చి దేవాలయంలో నుంచి ప్రభు నీకోసం నేను వేచి ఉన్నాను అని అక్కడికి వచ్చి చెప్పింది. మొహం నిండా మసి, అందం సందం అన్నీ పోయినాయి. వచ్చింది ధ్వజస్తంభం ఎక్కమంది అనమాట. ధ్వజస్తంభానికి నిచ్చెన వేసుకుని ఎక్కి అక్కడ నుంచునేసరికి ధ్వజస్తంభం మీద ఉంది చిలక. ఓ నా గుండు గీయించి మాంసం తింటానన్నావు నువ్వు, నీకు శాస్తి చేశాను, నీ గుండు గీయబడింది, ప్రతి రూపాయి దానం చేసావు, దానం చేసింది వెనక్కి తీసుకోలేవు, ఇక కావిగుడ్డలే నీకు గతి, బ్రాహ్మణ్ణి మోసం చేయాలనుకున్నావు, నీకు ఇదే శాస్తి ఆనంగానే ఊళ్ళో వాళ్ళందరూ నవ్వారు. ఆ రూపమతి లబోదిబోమ నేర్చింది. అదే సమయానికి ఆ ఊరు చేరాడు భట్టి. ఓహో చేరి ఆయన తెలుసుకున్నాడు, ఇదంతా ఇంత తెలివి, ఇంత ఇంత సమర్థత ఇంకొకళ్ళకు ఉండదు, ఇది విక్రమార్కుడే అయ్యుంటాడని చప్పట్లు కొట్టి ఈలేశాడు. ఓ ఆ విజులేసిన దాన్ని చూసింది చిలక. ఎవరైతే ఈల వేశారో చూసుకుని భట్టి వచ్చాడని పరిగెత్తుకుంటూ రివ్వుమని వచ్చి భట్టి భుజం మీద వాలింది. విజయుడు వల్లే ఇది జరిగిందని తెలుసుకున్నాడు భట్టి. ఓకే సరే నాతో పాటు రమ్మని ఊళ్ళోకి తీసుకుపోయాడు. ఉజ్జయిని నగరానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక ఏం చేశారంటే ముందు ఈ విజయుడిని తప్పించాలి. శరీరం లేదు, వాడికి వెళ్ళటానికి దారి లేదు. అవును రాణులు మా పూజ అయిపోయింది రమ్మని రాజుగారికి కబురు చేశారు. ఓ ఈయన ఆనందంగా అలంకరించుకుని విక్రమార్కుడి భార్యలతోటి గడపచ్చు బయలుదేరితే భట్టి అన్నాడు, అలా కాదండి, మీరు రాణుగారులందరి దగ్గరికి 6 నెలల తర్వాత వెళ్ళేటప్పుడు మనం ఎడ్ల పోటీ పెట్టుకుంటాం, ఆంబోతుల పోటీ పెడతాం కదా, ఆంబోతుల పోటీలో రాజపోతు గెలిస్తే మీరు రాణిగారి దగ్గరికి వెళ్ళచ్చు, ప్రతిసారి అలాగే చేస్తున్నాం కదా, పోటీకి రండి అని తీసుకుపోయాడు. ఆంబోతులు కుమ్ములాడుకునే ఒక పోటీ అది. ఓ అక్కడికి ప్రవేశపెట్టారు. ప్రవేశపెడితే ఏమైంది, యుద్ధంలో రాజపోతు రాజుగారి పేరు రాసేటువంటి ఆంబోతు కాస్త మరణించింది, దెబ్బ తగిలేసింది. వీడికి విజయుడికి టెన్షన్ వచ్చేసింది, ఇదేమిటి ఇప్పుడు ఈ పోతు చచ్చిపోయింది అనుకో, నేను రాణిగారుల దగ్గరికి వెళ్ళలేను, మళ్ళీ పోటీ పెట్టి మళ్ళీ రాజపోతు గెలిస్తేనే కానీ రాణుల్ని కలవడానికి ఉండదు. అందుకని ఏం చేశాడు, చటుక్కునే సింహాసనంలో కూర్చున్నాడు కదా, శరీరాన్ని వదిలిపెట్టి రాజపోతులోకి ప్రవేశించాడు. ఎప్పుడైతే రాజపోతులోకి వీడు వెళ్ళాడో వెళ్ళంగానే చిలుక శరీరాన్ని విడిచిపెట్టి విక్రమార్కుడు ఈ శరీరంలోకి వచ్చేసాడు, తన శరీరంలోకి. మరుక్షణం సిద్ధంగా ఉన్న తలారులు ఆ బతికిన రాజపోతు మీద 2 వేట్లు వేసేశారు. పోతూ పోయింది, విజయుడు వెళ్ళిపోయాడు. తర్వాత మామూలుగా ఈయన స్వస్థానంలోకి ప్రవేశించి సుఖంగా ఉన్నాడు. చూడు ఎలాంటి తెలివి, ఎలాంటి సాహసం, సమస్యల్లోకి దూరినా సమస్యల్లోకి పడినా మళ్ళీ బయటపడతాడు విక్రమార్కుడు. నీ వల్ల అవుతుందా అని అడిగింది ప్రతిమ. భోజరాజు నా వల్ల కాదు, నేను మళ్ళీ ప్రయత్నం చేస్తానని దిగి వెళ్ళిపోయాడు. 9వ ప్రతిమ ఏం కథ చెప్పిందో మనం తరువాయి భాగంలో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే.